ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. దీనికి ప్రధాన కారణాలు స్ట్రెస్, పోషకాహార లోపం, కెమికల్ షాంపూలు, కాలుష్యం. కానీ మన ఇంట్లో ఉండే సహజ పదార్థాలతో ఈ సమస్యకు సులభంగా పరిష్కారం కనుక్కోవచ్చు. ఈరోజు నేను చెప్పబోయే రెమెడీలో ఏ కలర్సు, కెమికల్స్ అవసరం లేదు. కేవలం కొబ్బరి నూనెలో కొన్ని న్యాచురల్ పదార్థాలు కలిపి వాడితే జుట్టు సహజంగా నల్లగా, బలంగా, పొడవుగా మారుతుంది. సో తయారీ విధానం ఏంటంటే, ముందుగా ఈ పదార్థాలతో ఒక పేస్ట్ తయారు చేయాలి. ఆ పేస్ట్ను జుట్టుకు పెట్టుకుని ఒక 1 అవర్ పాటు ఉంచుకోవాలి. తర్వాత హెడ్ బాత్ చేయాలి. తర్వాత అదే పదార్థాలతో కొబ్బరి నూనెలో మరిగించి ఆయిల్ తయారు చేస్తే ఇంకా మంచి ఫలితం అయితే వస్తుంది. మరి ఒక్కొక్క పదార్థం ఏంటో చూసేద్దాం. ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనిలో కావాల్సినటువంటి పదార్థాలు అయితే చూద్దాము. 1 అలోవేరా అండి, 2వదిగా మందార పువ్వులు, 3వదిగా గోరింటాకు, 4వదిగా కరివేపాకు, మెంతులు. అలానే దీనిలో వేసేది ఏంటంటే నిమ్మరసం, లవంగాలు. ఇవన్నీ కూడా మనకి కావాల్సినటువంటి పదార్థాలండి. ఇవి అసలు ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా తెలుసుకుందాం. మరి ఫస్ట్దిగా అలోవెరా తెలుసుకుందామండి. ఇదంతా కూడా మా గార్డెన్లో నేను పెంచుకుంటున్నాను అనమాట. నేను అప్పుడప్పుడు ఇలా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటాను, జుట్టుకి అప్లై చేస్తూ ఉంటానండి. అందుకని నేను ఇలా గార్డెన్లో పెంచుకుంటున్నాను. మన గార్డెన్లో ఉందనుకోండి, అప్పటికప్పుడు చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది కాబట్టి నేను ఇలా పెంచుకుంటున్నానండి. ఇంకా అలోవెరా దేనికి ఉపయోగపడుతుందంటే, అలోవెరా జుట్టుకు మాయ లాంటిదనమాట. ఇది స్కాల్ఫ్ను కూల్గా ఉంచుతుంది, మరి డ్రైనెస్ తగ్గిస్తుంది, జుట్టు రూట్స్కు పోషణ ఇస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గించి కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది. ఇంకా మందార పువ్వులు అండి, మందార పువ్వులు జుట్టు నల్లగా మారేందుకు చాలా ఉపయోగపడతాయండి. ఇవి సహజంగా అలాగే జుట్టు సాఫ్ట్గా, షైనింగ్గా మారడానికి వర్క్ అవుతుంది అనమాట. ఇవి కూడా ఒంటి రెక్క మందారం రెడ్ కలర్లో ఉన్నటువంటి వాటిని తీసుకోవాలి. ఇంకా గోరింటాకు అండి, గోరింటాకు సహజ కండిషనర్లా పనిచేస్తుంది. ఇది జుట్టుకు బలం ఇస్తుంది, డ్యామేజ్ తగ్గిస్తుంది, అలాగే తెల్ల జుట్టు కనిపించకుండా సహజ రంగు ఇస్తుంది. ఇంకా గోరింటాకు కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇంకా కరివేపాకు అండి, కరివేపాకు జుట్టు నల్లగా మారేందుకు చాలా ముఖ్యమైనది. ఇది మెలనిన్ ప్రొడక్షన్ పెంచుతుందనమాట. జుట్టు నల్లగా ఉండటానికి కారణమవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్కి కూడా బాగా సహాయపడుతుంది. ఇంకా మెంతులు అండి, మెంతులు జుట్టు రూట్స్ను స్ట్రాంగ్గా చేస్తాయి, డాండ్రఫ్ తగ్గిస్తాయి, అలానే జుట్టు తేలికగా ఇరిగిపోకుండా కాపాడతాయి అన్నమాట. నిమ్మరసం స్కాల్ఫ్ను క్లీన్ చేస్తుంది, ఆయిల్ ఎక్కువగా ఉండకుండా బ్యాలెన్స్ చేస్తుంది, డాండ్రఫ్ తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇంకా లవంగాలండి, లవంగాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి, దీనివల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది, అలానే జుట్టు బలంగా మారుతుంది. ఇది వాడే విధానం, ఎలా చేసుకోవాలి పేస్ట్ అనేది చెప్తానండి. ఈ అన్ని పదార్థాలు అంటే పేస్ట్ మనం ఇప్పుడు నీకు చెప్పినటువంటి పదార్థాలండి. కరివేపాకు ఒక గుప్పుడు, అలానే మందారాకు ఒక 5-6 ఆకులు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. గోరింటాకు కూడా వాటర్లో క్లీన్ చేసుకొని వేసుకోవాలి. అలానే దీనిలో లవంగాలు, కొన్ని మెంతులు, అలానే దీనిలో అలోవెరా, ఇవన్నీ వేసేసుకొని ఇలా జుట్టు మనం ఇలా చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా ఈ మొత్తం కూడా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా ఈ పేస్ట్ను జుట్టుకు అప్లై చేసేసి ఒక 1 అవర్ ఉంచుకోవాలండి. తర్వాత హెడ్ బాత్ చేయాలి. ఈ పదార్థాలన్నీ కూడా కొబ్బరి నూనెలో వేసి ఆయిల్ తయారు చేసుకోవాలి. ఆ ఆయిల్ను కూడా రెగ్యులర్గా రాస్తూ ఉంటే జుట్టు అనేది చక్కగా పెరుగుతుందండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదండి, ఎటువంటి డౌట్ ఏమీ అవసరం లేదండి. చాలా ఈజీగా, సింపుల్గా ఇలా ఈ విధంగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మన జుట్టును అనేది కలర్స్ వేయకుండా చక్కగా ఇంట్లోనే న్యాచురల్గా తెల్ల జుట్టును ఇలాగా బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు. సో చక్కగా వర్క్ అవుతుందండి. మరి ఈ రెమెడీని రెగ్యులర్గా వాడితే తెల్ల జుట్టు క్రమంగా తగ్గుతుంది, జుట్టు సహజంగా నల్లగా మారుతుంది, జుట్టు పొడవుగా, బలంగా పెరుగుతుంది, డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుందండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈ విధంగా ఈ పేస్ట్ని తలకు పట్టించేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలండి. అలానే ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా చూపిస్తాను. అంతకంటే ముఖ్యంగా చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ పేస్ట్ అంతా కూడా పాయలుగా తీసుకుంటూ ఇలాగ తలకు అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము.
ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో ఇలా నేనైతే ఈ విధంగా మనకి మిల్లులో తయారు చేసినటువంటి కొబ్బరి నూనె తీసుకున్నానండి. ఆ కొబ్బరి నూనె అంటే స్వయంగా మనం దగ్గరుండి ఆడించుకున్నటువంటి ఆయిల్ అండి ఇది, కొబ్బరి నూనె. నేను ఇందులో వేస్తున్నాను చూడండి. ఆయిల్లో ఇవన్నీ కూడా వేస్తున్నాను. ఇలా ఈ ఆయిల్లో మనకి ఎటువంటి కెమికల్స్ అయితే ఉండవండి. మనం అప్పటికప్పుడు మిల్లులో మనం తయారు చేసుకొని ఆడించుకున్నటువంటి కొబ్బరి నూనెని తీసుకున్నాను. ఒక గ్లాస్ కొబ్బరి నూనె తీసుకోవాలి. అందులో కరివేపాకు, మందార పువ్వులు, కొంచెం మెంతులు, లవంగాలు, ఇవన్నీ లవంగాలు కూడా ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. 2 యాలకులు కూడా తీసుకోవచ్చు. అలానే మెంతులు, అలోవెరా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్లో ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ మరిగించుకోవాలి. నూనె కలరు మారి సువాసన వస్తే అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఈ ఆయిల్ని వారంలో 3 సార్లు జుట్టుకు మసాజ్ చేయండి. బాగా మసాజ్ చేయాలన్నమాట. నైట్ పడుకునే ముందు ఇలా మనం ఆయిల్ అప్లై చేసి మార్నింగ్ చక్కగా హెడ్ బాత్ చేస్తూ ఉన్నామనుకోండి. ఇలా మనం రోజు కూడా ఇలా రోజు అంటే మీకు కుదిరినప్పుడు 1 వీక్‌కి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇలా పెట్టుకుంటూ ఉంటే మీ జుట్టు అనేది చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. అలానే మనకి వైట్ హెయిర్ అనే సమస్య కూడా తగ్గుతుందండి. అసలు వైట్ హెయిర్ రానే రాదు. ఇలా మనం కెమికల్స్ లేని న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కొబ్బరి నూనె కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. పేస్ట్ అండ్ ఆయిల్ కాంబినేషన్లో రెగ్యులర్గా వాడితే తెల్ల జుట్టు క్రమంగా తగ్గుతుంది. జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. జుట్టు పొడవుగా బలంగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అంతా కూడా తగ్గిపోతుందండి. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి 1 to 2 మంత్స్ క్రమంగా వాడితే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మరింత ఇలాంటి న్యాచురల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ రోజుల్లో చాలామందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. దానికి కారణాలు స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్, కెమికల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కలిసి మన జుట్టు సహజ రంగును తగ్గిస్తాయి. కానీ ఒక్క విషయం చాలామందికి తెలియదు. జుట్టు బయట నుంచి కేవలం ఆయిల్ రాసుకుంటే సరిపోదు. జుట్టుకు లోపల నుంచి పోషణ ఇవ్వాలి. అందుకే ఈరోజు నేను మీతో షేర్ చేయబోయేది మరి పేస్ట్ ఆయిల్ కాంబినేషన్లో టెక్నిక్. ఇది కరెక్ట్గా ఫాలో అయితే తెల్ల జుట్టు తగ్గుతుంది. జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. మరి జుట్టు బలంగా హెల్తీగా పెరుగుతుంది. ఈ టెక్నిక్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ముందుగా పేస్ట్ పెట్టడం వల్ల జుట్టు రూట్స్కి నేరుగా పోషణ అందుతుంది. తర్వాత ఆయిల్ రాయడం వల్ల ఆ పోషణ బయటకు పోకుండా లాక్ అవుతుందన్నమాట. లోపల న్యూట్రిషన్, బయట ప్రొటెక్షన్ ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే జుట్టులో అసలు మార్పు కనిపిస్తుంది. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి ఒక్క రోజులో మ్యాజిక్ రిజల్ట్ రాదు. కానీ క్రమంగా వాడితే మీ జుట్టులో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ డౌట్స్లు ఏమైనా ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.